హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఇవాళ నేను టమాటా చికెన్ కర్రీని అయితే చేసి చూపించాలి అనుకుంటున్నా. 1/2 కేజీ చికెన్ అనమాట. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని, ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే కనుక నేను మామూలు నూనెతోటి చేయట్లేదు. ఇది మన పచ్చడి, మామిడికాయ పచ్చడిలోది ఆవకాయ పచ్చడిలో నూనె ఉంటుంది కదా, ఆ నూనెతో చేస్తున్నాను అనమాట. అదే ఇవాళ స్పెషల్ డిష్ అనమాట ఇది. సో 3 గరిటెలు, ఆ గరిటెతో 3 గరిటెల పచ్చడి నూనె వేశాను. ఇక ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసా. ఆయిల్ కాగిన తర్వాత, పచ్చడి నూనె కదండి, మామిడికాయ ముక్కలు, పులుపు, ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతిపిండి అన్నిటిని కలిసింది ఉంటుంది కదా. సో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసి చక్కగా నూనెలో వాటిని మగ్గనిస్తున్నా, ఫ్రై చేస్తున్నాను. చక్కగా మగ్గిపోయింది. ఇక ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకుందాం. అల్లం నూరుకోవాలన్నమాట. రోల్ కడుగుతున్నాను. అల్లం కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దంచుకోవాలి. ఇక దంచుతున్నాను. అందులోకి అల్లం నలిగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలి. చూసారా, దంచేసాను. కర్రీలోకి కావలసిన అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి కూర చూద్దాం. ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా వేగాయి అన్నమాట. ఇక ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసేసుకోవచ్చు. కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేస్తున్నాను. ½ కేజీ చికెన్ అనమాట ఇది. చికెన్ వేసేసుకుని ఇప్పుడు చక్కగా కాస్త కదిపి దానిలో మూత పెట్టేసుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి అందులోకి దంచి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ వేసేసాను. ఇప్పుడు కాస్త కల్లుప్పు రుచికి తగినంత, అలాగే కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చడిలో నూనెతోటి చేస్తున్నాం కాబట్టి పచ్చడి నూనె కూడా కారంగానే ఉంటుంది. కాబట్టి కారం ఎప్పుడు వేసుకునే దానికంటే కూడా 1 స్పూన్ తగ్గించి వేసుకోవాలి. ఇక ఇప్పుడు చక్కగా ఆ ముక్కలకి పట్టే అంతగా మొత్తం కలుపుకుని బాగా కలపాలన్నమాట. టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నా. టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇక ఇప్పుడు మసాలా కోసం మళ్ళీ రోల్ కడిగేసాను. ఎందుకంటే అల్లం పేస్ట్ దంచాను కదా, తడి ఉంటుంది కాబట్టి కడిగేసుకుని పొడి బట్టతో చక్కగా క్లీన్ చేసేసుకుంటే మసాలా దంచుకోవడానికి బాగుంటుంది. మనం ఇందులో ఒకసారి దంచిన తర్వాత మళ్ళీ స్టోర్ ఉండాలి అంటే మనకి తడి ఉండకూడదు, తడి తగలకూడదు. అందుకే రోల్ క్లీన్ చేస్తున్నా. ఒక ఫుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను, దాల్చిన చెక్క వేసాను, ఒక 5 లవంగాలు వేసా, 4 మిరియాలు వేసా, ఒక చిన్న యాలక్కాయ వేసాను. వేసి చక్కగా దోరగా వేపుతున్నాను అనమాట. మంచిగా చక్కగా దోరగా వేయించుకుంటే అవి ధనియాలు కాస్త కలర్ మారేంతవరకు వేయించుకుని చల్లారిన తర్వాత దంచుకోవాలన్నమాట. వేగనేస్తే ఏమవుతుందంటే పొడి చక్కగా మనకి నలుగుతుంది మంచిగా. చూసారా, కలర్ చేంజ్ అయినాయి ధనియాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అవి చల్లారుతూ ఉంటాయి పక్కకి. ఇప్పుడు కూర చూద్దాం. టమాటా ముక్కలు, ఉప్పు, కారం వేసేసి మూత పెట్టాం కదా. ఇప్పుడు మూత తీసాను అనమాట. చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో. మళ్ళీ మనకి ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నా. మొత్తం వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయన్నమాట.
చక్కగా వాటర్ ఏం పోయకుండా మనం ఆ చికెన్లోంచి వచ్చే వాటర్తోనే చికెన్ కొద్దిసేపు ఉడకబెట్టాలన్నమాట. మనం ఉప్పు, కారం, టమాటా ముక్కలు వేసేసి మగ్గబెట్టిన తర్వాత అంత వాటర్ వచ్చింది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోస్తున్నాను నేను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇక ఇప్పుడు మనము వేపుకుని పెట్టుకున్నటువంటి దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ రోట్లో వేసేసుకుని చక్కగా దంచుకుందాము. చూసారా, పొడి దంచేసాను. ఇప్పుడు ఒక డబ్బాలోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటానన్నమాట. ఆ పొడి నాకు 3 లేదా 4 కూరల్లోకి వచ్చిద్ది. ఆ మాత్రం దినుసులతోటి పొడి అంత అయింది, 4 కూరల్లోకి వస్తుంది. అలా స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అలా స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కూర చూద్దాము. మూత తీసి వాటర్ పోసాను కదా ముక్కలు మునిగేంత వరకు, ఆ వాటర్ చూడండి సగం అయ్యాయి. ఇప్పుడు ఈ టైంలో 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ వేస్తున్నా. ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కూర టేస్ట్కి టేస్టు ఉంటుంది, అలాగే పులుసు చిక్కగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని కాస్త ఉడకనివ్వాలి. ఇంకా వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చక్కగా గుజ్జుగా వచ్చేంత వరకు మనం ఉడకబెట్టాలి చికెన్ని. కాస్త దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఉంది కదండి, అది కాస్త ఒక 1/2 స్పూన్ చల్లుకుందాము. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. వేసి చక్కగా కూరకంతా పట్టేంత వరకు చక్కగా తిప్పుకోవాలన్నమాట. మొత్తము ఆ పొడి అంతా కూరంతా కలిసేలాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే మసాలా పొడి వేసాం కదండి, చక్కగా కూరకు పడుతుందన్నమాట. 2 నిమిషాల తర్వాత మూత తీసే కలుపుతున్నాను మళ్ళీ. చూడండి కర్రీ ఏ విధంగా అయిందనేది చూడండి. కొబ్బరి పొడి వేసాము, మసాలా పొడి వేసాము కాబట్టి, అలాగే పచ్చళ్ళలో నూనె కదా, కలర్ కూడా బాగుందన్నమాట. చూసారా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గార్నిషింగ్కి కొత్తిమీర లేదు మన దగ్గర, అందుకని పుదీనా ఒక 2 రెమ్మలు వేద్దాము. అందుకని పుదీనా కోస్తున్నాను అనమాట. సో అదండి, మన టమాటా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా ఉంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ముందుకు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.